ఆదిలాబాద్ జిల్లాలోని బ్రిలియంట్ స్కూల్ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కంది శ్రీనివాసరెడ్డి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రేరణాదాయకమైన సందేశాన్ని అందించారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని స్పష్టమైన లక్ష్యం కోసం కష్టపడి చదవాలన్నారు. భారతీయ సంస్కృతి పునర్జీవం గురించి అధ్యయనం చేయాలన్నారు. మనకి ఎడ్యుకేషన్ పరంగా ఒకప్పుడు ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేస్తేనే ఇంజనీరింగ్, డాక్టర్ అనే ఇలాంటి ప్రొఫెషన్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోనే లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీలో నేను చాలా మందిని డాక్టర్లు గమ్మని, ఇంజనీర్లు గమ్మని, లాయర్లు గమ్మని ఎంకరేజ్ చేస్తాను. అలాగే మీలో మంచి పొలిటీషియన్స్ కూడా కావాలని నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ టు యు బికమ్ ఏ గ్రేట్ పొలిటీషియన్స్. ఎందుకంటే మీకు ఒకటి తెలుసా, ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక నియోజకవర్గానికి లేదా ఒక రాష్ట్రంలో మంత్రి అయితేనో, ముఖ్యమంత్రి అయితేనో మీరు ఎంప్లాయ్మెంట్ తో ఎన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయగలుగుతారో, సోషల్ సర్వీస్ లో అంతకంటే కొన్ని లక్షల రెట్ల సోషల్ సర్వీస్ చేయగలుగుతారు. మన భారతదేశంలో లీడర్లకి కొదవ ఉంది. వి హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ గుడ్ లీడర్స్. అయితే ఇందులో ఎంతమందికి హిస్టరీ అంటే ఇష్టం? హిస్టరీ, సోషల్ సైన్స్ చూడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 సో మెనీ పీపుల్. గుడ్. హిస్టరీ తెలిసిన వాడు రాజు అవుతాడు. అంటే ఈ రోజుల్లో రాజు అవుతాడంటే హీ విల్ రూల్. చాలా మంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, రాజకీయాల్లోకి మాలాంటి వాళ్ళు రాగలిగిన అంటే చరిత్ర మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ ఉంటేనే, డీపర్ అనాలిసిస్ ఇంటు ద హిస్టరీ. హౌ లైక్ తల్లికోట యుద్ధము ఎప్పుడు జరిగింది? ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. హూ ఫాట్ దట్ వార్? ఫస్ట్ పానిపట్ వార్ ఎప్పుడైంది? సెకండ్ పానిపట్ ఎట్లా జరిగింది? థర్డ్ పానిపట్ వార్ ఎట్లా జరిగింది? హౌ సౌత్ ఇండియన్ 200 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి విజయనగర సామ్రాజ్యం ఎలా పతనమైంది? బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో సుపీరియర్ మిలిటరీ పవర్ ఉండి కూడా, సుపీరియర్ ఆర్టిలరీ ఉండి కూడా, బహుమనీ సుల్తాన్స్ వర్సెస్ విజయనగర ఎంపైర్ ఆలయ దేవరామరాయలు జరిగినటువంటి యుద్ధంలో బహుమనీ సుల్తాన్